అబ్బాయి ట్యూషన్ లేదు, చాలా సేపు తొక్క సైకిల్. అన్న నాకు ఆ సైకిల్ కొని. అది ఎందుకులే, నీకు కావాలంటే కొత్త సైకిల్ కొనిస్తాను. లేదన్నా నాకు ఆ సైకిలే కావాలన్నా. ఏ పాపా, ఈ సైకిల్ నాకు అమ్ము. లేదన్న, ఈ సైకిల్ ని నమ్మను. ఈ సైకిల్ నా తమ్మునికి కావాలి, ఇదిగో డబ్బులు, దిగో. అన్న వద్దన్న, తీసుకెళ్ళకుండా అన్నా. ఏమైంది చెల్లి? అన్న సైకిల్ తీసుకెళ్ళాడు. ఏంటి? ఆగండి అన్నా, ఇదిగోండి అన్నా మీ డబ్బులు. మీ డబ్బులతో మా లాంటి పేదవాళ్ళ సంతోషాన్ని కొనలేరు. ఖబర్దార్ ఇంకోసారి మాతో ఇలా చేశారంటే. ఇదిగో చెల్లి నీ సైకిలు. థ్యాంక్ యూ అన్న. మీకు ఇలాంటి అన్నుంటే ఐ లవ్ యూ అన్న అని కామెంట్ చేయండి. నాకేం మెంటల్ లేదు. అదిగో మెంటల్ మీ నాన్న వస్తున్నాడు. రా తల్లి వెళ్దాం. ఈ యాపిల్ తీసుకురాను, మా టీచర్ ఇచ్చింది. యాపిలా? నాకు చాలా ఇష్టం, ఇవ్వు. ఒక్క నిమిషం నాన్న, ఇది తీసుకోనన్నా. ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే ఏంటిది ఎంగిల్ చేసినది ఇస్తూ మీ ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తున్నావు. నువ్వేమనుకున్నావు, రెండు ఎంగిల్ చేసిస్తే నాన్న తినలే అనుకున్నావా? ఏం దుర్బుద్ధి ఉంది జువేరి. అలా ఏం కాదు నాన్న, ఈ రెండిట్లో తీయగుండా చెక్ చేశాను. నీకు తీయ తినిపించాలనుకున్నాను. ఇది తీసుకోనన్నా. నన్ను క్షమించు తల్లి, పద ఇంటికి వెళ్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అన్న సైకిల్ బాగుంది, నాకు ఒక రౌండ్ ఇస్తావా? వేయద్దు, ఇది నా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్. నీళ్ళు తాగి చూస్తాను, ముట్టుకోవద్దు. అన్న వచ్చే లోపల ఒక రౌండ్ వేసేసి వద్దాం. అబ్బా ఇది ఇరిగిపోయింది, అన్నకు తెలిస్తే కొడతాడు. ఇప్పుడు ఎలా? నాన్న అడుగుతా. నాన్న హమీదన్న సైకిల్ తొక్కుతుంటే విరిగిపోయింది నాన్న. నేను అక్కడ దాక్కుంటాను, అన్నతో చెప్పొద్దు. మనం తప్పు చేస్తే భయపడకూడదు తల్లి, నువ్వు వెళ్ళి నిజం చెప్పు, వాడు నిన్నేమి అండు. అరే నా సైకిల్ ఏమైంది? సారీ అన్న, నేను సైకిల్ తొక్కుతుంటే విరిగిపోయింది, నన్ను కొట్టద్దు. నాకు సంతోషం నువ్వు నిజం చెప్పినందుకు. ఈ సైకిల్ నువ్వే పెట్టుకొని ఇంకొక సైకిల్ తీసి వెళ్దా. మనం ఎప్పుడు నిజమే చెప్పాలి. జువైరీ, ఆ బుక్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా స్కూల్లో చదివే జూనియర్కి ఇద్దాం అనుకుంటున్నాను నాన్న. ఎందుకంటే వాళ్ళ నాన్న కష్టపడి చదివిస్తున్నాడు. నీకేమన్నా పిచ్చా? ఆ బుక్స్ బయట అమ్మితే ఎంతో కొంత డబ్బులైనా వస్తాయి. మనం ఒకరికి సాయం చేస్తే మంచిదే కదా నాన్న. దానివల్ల మనకేంటి లాభం? ఇప్పుడు నేను ఈ బుక్స్ ఇస్తే పేరు నాకు రాదు. నన్ను ఇంత మంచిగా పెంచారని తండ్రిగా నీకే వస్తుంది. థ్యాంక్ యూ అక్క. బాగా చదువుకోకుందనా? మీది చాలా మంచి మనసు అన్న. మీ కూతుర్ని ఒకరిని సహాయపరిచేలా బాగా పెంచారు. మీ పెంపకం చాలా గొప్పది. మీరు కూడా మీ జూనియర్కి సాయం చేయండి. అలాగే మీరు ఏం చదువుతున్నారో కామెంట్ చేయండి. సరే, నేను రెడీ అయిపోయాను, ఊరికి వెళ్ళొస్తాను. నన్ను వచ్చేటప్పుడు నాకు రిమోట్ కార్ దేవా? ఓకే నాన్న, నీకు వచ్చేటప్పుడు రిమోట్ కార్ తీసుకొస్తాను. ట్రైన్ బొమ్మ తెచ్చివా? సరే నాన్న. నా కోసం పట్టు చీర తీసుకురండి మర్చిపోకుండా. తీసుకొస్తాను. అందరూ మీ గిఫ్ట్ల గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఎవ్వరు ఆలోచించలేదు. నాన్న ఇప్పుడు నీకేం తేవాలి? నాకేం వద్దు నాన్న, నువ్వు ఎక్కడే ఉండు, వెళ్ళొద్దు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది తల్లి, వెళ్ళాలి. నేను ఆ దేవుడిని ప్రార్థిస్తానన్నా, నీ జర్నీ బాగా అవ్వాలని. త్వరగా వచ్చేయి నాన్న. నువ్వు ఒకటే తల్లి ఇంట్లో నా గురించి ఆలోచించినది. సరే తల్లి, నీకోసం త్వరగానే ఇంటికి వచ్చేస్తాను. మీకు మీ నాన్న ఇష్టం ఉంటే ఐ లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి.